ఆ, శూన్యమీరాలి గురించి మనము ధ్యానం చేసినామండి. ఈ ఆమెను గురించి మొట్టమొదట ఉపోద్ఘాతం ఏమిరా అంటే శూన్యమీరాలు, గనురాలు కదా. అయితే ఆమెలో భక్తిని చూసాం. మనం ఏం చూసాం? భక్తిని చూసాం. అందుకనే ఎలీషా అంటున్నాడు, ఇంత శ్రద్ధాభక్తులతో ఈమె మన ఎడల భక్తి శ్రద్ధ కనపరుస్తుంది, మనం ఈమెకేమి చేద్దాం అంటే అర్థం ఏమిరా అంటే భక్తి ప్రతిఫలం ఆశిస్తుంది అనేది మనము నేర్చుకున్నాం. ఎట్లా అంటే ఆమెకు కుమారుడు, ఆమె నమ్మలేదు, కానీ ఎలీషా చెప్పినట్లుగానే కుమారుడు ఆమెకు కలిగాడు. కుమారుడు కలిగిన తర్వాత ఆ బాబు ఎదిగేంత వరకు కూడా ఆ బాబును ఎలీషా దగ్గరికి తీసుకువెళ్ళింది కాదు. ఎందుకు అంటే నేను భక్తి చేసినాను, ప్రతిఫలంగా నాకు ఈ బహుమానం కలిగింది అనే ఆమె ఉద్దేశమే ఉండవచ్చును. క్రైస్తవ జీవితాల్లో కూడా భక్తిపరులు ఉన్నారు, చాలామంది భక్తిపరులు ఉన్నారు. వాళ్ళు చర్చిలకు వెళ్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, దైవజనులకు ఆశ్రయం ఇస్తూ ఉంటారు, దైవజనులకు భోజనాలు పెడతా ఉంటారు. వాళ్ళల్లో ఉన్న ఉద్దేశం ఏమిరా అంటే ఆ భక్తి ద్వారా మనకేదో ప్రయోజనం కలుగుతుందని. అయితే ఎప్పుడైతే ఆ శూన్యమీరాలకు ప్రయోజనం కలిగిందో ఆమె దైవజనునితో పెద్ద సంబంధం లేకుండా పోయింది. అది భక్తి అనే విషయాన్ని మనము ఆ శూన్యమీరాల్లో మనం చూసినాం. మనం భక్తిపరులమా విశ్వాసులమా అని. అయితే ఆ కుమారుడు ఎలీషా చెప్తున్నాడు ఆమె భర్త ముసలివాడు అని కదా. అయితే ఆమెకు కుమారుడు ఎట్లా కలిగినట్లు? భర్త ద్వారానా, మాట ద్వారానా? మాట ద్వారానే. అవునండి. ఆమెకు కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా లోకంలో కన్యకు మరి జన్మించడం ఛాయగా కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనకు కొన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఆ పేతురు పత్రికలో మనం చూసాం. ఆ పేతురు పత్రికలో వీరందరూ ఏం చేస్తున్నారంటే ఆ కాలం ఎట్టి కాలం ఇంత గొప్ప రక్షణ. ఇంకోసారి చదువుదామా? అది పేతురు రాసినటువంటి పత్రిక మనం చూస్తే కొంచెం అర్థమవుతుందండి. పేతురుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. ఎవరికి కలిగేది? మనకు కలిగే ఆ కృపను గూర్చి అంటే వారికి రక్షణను గూర్చిన పాత నిబంధన ప్రవక్తలకు రక్షణను గూర్చిన అవగాహన లేదు. వాళ్ళకు అర్థమవుతుందా అండి? వాళ్ళు వాళ్ళ యందున్న క్రీస్తు ఆత్మ కొన్ని విషయాలను తేటపరుస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం గందరగోళం, అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది, ఎట్లా ఆ రక్షణ ఎట్లా అన్నది వాళ్లకు ఆలోచనకే అందటం లేదంట. అంటే అంత అయితే చూడండి, పరిశీలించచ్చు. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. దానిని విచారించినారు, పరిశోధించినారు. విచారించడానికి పరిశోధించడానికి తేడా ఏమి? విచారించడానికి పరిశోధించడానికి అక్కడ ఏదో గుంపు ఉన్నారు అంత దూరంలో. మనం ఏం చేస్తాం? దగ్గరుంటే దాని గురించి అడగం, దూరం ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ
దాన్ని ఏమంటాము? విచారించడం. పరిశోధించడం అంటే ఒక ప్రయోగశాలలో మనం పెట్టి ఇది ఇది ఎట్లా అవుతుంది ఏమవుతుందని ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రయోగశాలలో దాన్ని పరిశోధించడం అన్నమాట. వాళ్ళు ఏం చేసినారంటే విచారించినారు, పరిశోధించి వారికి బయలుపరచబడిన విషయం ఏంట్రా అంటే చూడండి, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి వాళ్ళు ఎలీషా, ఏలియా, ప్రవక్తలు వీళ్ళందరూ ఎవరి కోసం పరిచర్య చేసినారు? మన కోసమే. వాళ్లకు ప్రభు అందించేటువంటి కార్యాలలో మనం ఏం చేయాలంటే అందులో రక్షణను, అందులో ప్రభువును, అందులో రక్షణను మనము క్రొత్త నిబంధన ద్వారా మనం కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నాం. అప్పటికి వారికి ఇంకా తెలియదు, కానీ వాళ్ళకు ఒకటి అర్థమైంది, వాళ్ళ కొరకు మనము పరిచర్య చేస్తా ఉన్నామని. కాబట్టి ప్రియులారా, వారు సంగతిని విచారించినారు, పరిశోధించినారు. మనమైతే మనం అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను మనం విచారించటం లేదు, పరిశోధించటము లేదు. చూడండి, కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ శూనేమీయురాలు విషయంలో మనము ప్రభువును, శ్రమలను, ఆ తర్వాత కలగబోయే మహిమలను గురించి ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా వ్రాయించి ఉంచాడండి. అది వ్రాయించి ఉంచకపోతే శూనేమీయురాలకు కొడుకు పుట్టినాడు, కొడుకు చనిపోయినాడు, మళ్ళా బ్రతికినాడు. ఏం పాఠం? ఆమె ఒకటే ఉందా? ఏం పాఠం? ఇంకా అంతటితోనే ఆగిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గ్రంథస్థం చేసినాడంటే కొన్ని సెలెక్టెడ్ విషయాలను కొన్ని గ్రంథస్థం చేసి పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాటి ద్వారా మనము ప్రభువును సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందుకనే వాటిని, లేకపోతే శూనేమీయురాలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకేం ప్రయోజనం? శూనేమీయురాలు పొందిన మేలు కంటే అధికమైన మేలు, ఇంత గొప్ప రక్షణ అని రాయబడింది కదా. కాబట్టి అధికమైన మేలు మనం పొంది ఉన్నామన్న వాస్తవాన్ని చూపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ రాస్తున్నాడు. ఈ విషయాలను గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం పేజ్ నంబర్ 146, 147. 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అవునండి, మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక అంటే అర్థమేమి? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక అంటే అర్థమేమిరా అంటే మీరు కూడా లేఖనాలను పరిశోధించాలి. వినండి, జాగ్రత్తగా వింటున్నారా? మీ విశ్వాసము, ఈడ అంకుల్ చెప్పేసినాడు, అది ఓకే, పర్మనెంట్ కాదండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక అంటే అర్థమే, మీరేం చేయాలా? లేఖనాలను మీరు కూడా ఇంటికి వెళ్ళి వీటిని పరిశోధిస్తే మనకు గొప్ప కృప కలిగిందని మనం తెలుసుకుంటాం. చాలా మటుకు మనం ఏం చేయటం లేదంటే పరిశోధించటం లేదు. అందుకనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానం. ఇప్పుడు నేను వచ్చి నిలబడి ఇక్కడ చెప్తున్నాను, రేపు పొద్దున పరిస్థితులు మారిపోయి ఇంకొకరు వచ్చి ఇంకొక వాక్యం చెప్తే కూడా దాన్ని అంగీకరిస్తారా? చెప్పండి. అందుకనే మనం ఏం చేసేవాళ్ళుగా ఉండాలా? పరిశోధించేవారుగా ఉండాలి. బెరయా సంఘస్థులు ఏం చేస్తా ఉన్నారు? పరిశోధిస్తున్నారు.
పరిశోధన చేస్తా ఉన్నారు. మనం వాక్యాన్ని పరిశోధిస్తున్నామా? అందుకనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే మనకేం చేయాలంటే, ఇప్పుడు చూడండి, నేను కొన్ని విషయాలు చెప్తా. ఇంకా మనం వాక్యం స్టార్ట్ చేయలేదు, ఇది ఉపోద్ఘాతమే. కొన్ని విషయాలు చెప్తా. నేను ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి నేను మాత్రలే మింగలేదంటే అని చెప్తా. మీరేం చేస్తారు? అబ్బా ఎంత శక్తి అని మీరు మాత్రలు మింగడం మానేస్తారు. తద్వారా జబ్బు ఇంకా ఎక్కువైపోయి ఆసుపత్రుల పాలవుతారు. ఇది నేను చెప్పే మాట మీ అందరికీ ఆపాదించడానికి వీల్లేదు. అందుకనే మీ విశ్వాసము, ఒక భక్తుడు, మరి వాళ్ళని ఏమన్నారో నాకు తెలీదు, కొంతమంది అంటారు, మీకు కూడా తారసపడచ్చు వీళ్ళు. నేను బస్ స్టాండ్లో కూర్చుంటేని రైల్వే స్టేషన్లో కూర్చున్నాను, నాకు డబ్బులు లేవు, కళ్ళు తెరిచి చూస్తేనే ప్రార్థన చేసి ముందర టికెట్ పడింది, ఆ టికెట్ తీసుకొని దేవుడు ఎంత గొప్పవాడు మీకేమనిపిస్తుంది? మీరు పోయి కూర్చొని ప్రభు ఆ రోజు ఆయన కేసు కదా టికెట్, నాకు ఒకటే టికెట్ అని మీకు పడదు. అప్పుడు మీరు ఎవరిని దూషిస్తారు? ఆయననా దేవుడినే? దేవుడు ఎవరో టికెట్ పోగొట్టి, ఏమండి, వాళ్ళు కష్టపడిచి నిన్ను, అది క్రమం కాదు. అందుకనే మీ విశ్వాసము లేఖనాలను ఆధారం చేసుకుని ఉండాలండి. ఎవ్వరూ మిమ్మల్ని మభ్యపెట్టలేరు, ఎవరు మిమ్మల్ని తప్పిదారు పట్టించలేరు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినా, సువార్త ప్రకటించిన, చూడండి ఏం వినియోగించలేదంట ఆయన. ఇంకొక మాట చెప్తా. మా ఇంట్లో ఒక శ్రమ ఉందండి, నేను తెల్లవారుతాను 2 గంటలకు లేచి 4 రోజులు ప్రార్థన చేసినాను, దేవుడు దాన్ని తీసేసినాడు. ఇది ఎట్లుందండి? తీయగా ఉంది మాట. అరే మనం కూడా 2 గంటలకు లేచి, ఇవన్నీ ఎవరి విశ్వాసం వాళ్ళ జీవితాల్లోనే ఉంటుందండి. ఒక భక్తుడు 3 గంటలు ప్రార్థన చేస్తాడు, ఇంకొక భక్తుడు 1 సెకండ్ ప్రార్థన చేసి జవాబును. ప్రార్థనలో ఎంత సమయం అనేది కాదు ప్రభు చూసేది, ఎంత యథార్థత ఉందో, ఎంత విశ్వాసం ఉందో చూస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను తీయని మాటలు వినియోగించక దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములను వినియోగపరిచింది. అంటే ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు అంటే పరిశుద్ధాత్మ కూడా ఏం చెప్తున్నాడు? దేవుని శక్తిని కనుపరిచే చదువు దృష్టాంతములు. దేవుని శక్తిని కనుపరిచే దృష్టాంతములు ఎక్కడున్నాయి? లేఖనాలు. ఇప్పుడు శూనేమిరాల గురించి మనము స్టడీ చేస్తున్నాం. దాంట్లో మనకు పాఠం ఏంటి? దేవుని శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు కనుపరుస్తున్నాడు. విశ్వాసం. అందుకని ఇప్పుడు చూడండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోదు, ఆ శక్తిని ఆధారం చేసుకొని ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం స్థిరంగా ఉంటాం కదా. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం భక్తిపరులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? భక్తిపరులుగా ఉన్నామా, విశ్వాసులుగా విన్నామా? ఎప్పుడైతే కుమారుడు చనిపోయినాడో, ఆ కుమారుణ్ణి ఎలీషా తానే బిడ్డ మీద పరుండుకొని, ఏమండి, మళ్ళా దిగి మరలా బిడ్డ మీద పారచాచుకొని మరి పడుకున్నప్పుడు ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి లేచినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సాదృశ్యం ఏమంటే, మనముగా లేయలేం కానీ మనందరి పాపముల కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. తద్వారా మనమందరము లేస్తామని ఆ సాదృశ్యం ద్వారా మనకు గొప్ప పాఠం అండి. అందరి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయేటువంటి ఆ సత్యాన్ని పాత నిబంధన గ్రంథంలో ఛాయగా చూపించబడిందండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే ఆమె కుమారుడు లేచాడో, భక్తిపరురాలైన ఆమె ఇప్పుడేమైంది? విశ్వాసురాలైందండి. భక్తి ప్రమాదం అండి.
అవునండి. ఎట్లా అంటే తిమోతికి రాసిన పత్రికలో తీయాల్సిన అవసరం లేదు. శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరం. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబోయే జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదనందున. అంటే మన భక్తి ఎట్లుండాలంట? వాగ్దానం, మన ప్రభుతో విశ్వాసంతో కూడినటువంటివిగా ఉండాలి. మనం కూడా ఈ మనం భక్తి పరులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? భక్తిలో ఆచారాలు ఎక్కువ ఉంటాయి, విశ్వాసంలో పరలోకాన్ని చూసే భాగ్యం ఉంటుంది. అందుకనే ఇది చేస్తే ఇది, ఈరోజు అల్లుకుంటే మనకేదో ఇంట్లో మంచిది, ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, భక్తిలో ఉంటాయి. విశ్వాసంలో ఏమున్నాయంటే మనం ఈ లోకస్తులం కాము, ఎటువంటి ఆచారాలతో మనకు సంబంధం లేదు, మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం ప్రభు పిల్లలము, పరలోకానికి వారసులము, పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది భక్తికి విశ్వాసానికి ఉన్న తేడా అండి. భక్తి కావాలి, భక్తి నేను తప్పని చెప్పడం లేదు. అయితే ప్రభువును కలిగి ఉండి మనము భక్తి పరులుగా ఉండాలి. అంతేగాని నువ్వు మందిరానికి వచ్చినందుకు ప్రభు పరలోకానికి పిలుచుకుంటాడు, కానుకలు వేసినందుకు మనకేదో మేలు వస్తుంది, ఆయనకు కనబడని సృష్టము ఏదీ లేదండి. మన విశ్వాసాలు ఆయనకు తెలిసినండి. అందుకనే చాలా మందికి ఆయన యోహాను సువార్తలో రాయబడింది, తనను వశపరుచుకొనలేదు. వాళ్ళందరూ విశ్వాసం ఉంచినారంట, కానీ వాళ్ళకు ఆయన వశపరుచుకోలేదంట. జాగ్రత్త పడదాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తి చూశాం, ఈరోజు విశ్వాసాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను మనం చదువుకుందామండి. పేజీ నంబర్ 313. చదువు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమె పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామం కలిగినని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము, అతనికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశములకు పోయి 7 సంవత్సరాలు అక్కడ వాసము చేశాను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయటకై రాజు వద్దకు పోయింది. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియజెప్పుతుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాడు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరణంగా ఇమ్మని సెలవించెను. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్యమును దీవించినందుకు స్తోత్రాలు. ధ్యానించుటలో నైనా సరిగా వివరించుటలో మీ నడిపింపును అనుగ్రహించి మా అందరికీ క్షేమమును అనుగ్రహించుటకు మీరు కృప చూపుతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఇంతవరకు భక్తిని చూసాం కదా. మనం భక్తి పరులమా, విశ్వాసులమా? ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన
ఆమెను. ఇక్కడ ఆమె పేరు చెప్పబడలేదు, ముందు కూడా చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదు? ఇక్కడ పేర్లు చెప్పబడి ఉంటే ఆమె పేరు, ఆమె భర్త పేరు, ఆమె కుమారుని పేరు చెప్పి ఉంటే అది వాళ్లకు మాత్రమే అమలవుతుంది. ఎందుకు చెప్పలేదు పేరు? అది మనకు కాబట్టి. మనం చూసాం కదా పేతురు పత్రికలో, వాళ్ళు మన కొరకు పరిచర్య చేసిరి అని చెప్పేసి. తర్వాత కొరింథీ పత్రికలు చూసాం కదా, పరిశుద్ధాత్మ కూడా దేవుని శక్తిని కనపరిచే ఈ దృష్టాంతములను వాడుతున్నాడని. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేర్లు రాయలేదు. అయితే ఆమెను మొదట ఏమన్నారంటే శూనేమియురాలని, ఘనురాలని ఆమె పిలువబడింది. ఇప్పుడైతే చాలా విశేషంగా ఏమని పిలువబడుతోంది? తాను బ్రతికించిన బిడ్డకు తల్లి. తాను ఏం చనిపోయిన బిడ్డకు తల్లి కదా? ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఈ మాట. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి. అవునండి, ఈ మాట చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి. దీని అర్థం ఏమిరా అంటే, ఈ యొక్క మొదటి వాక్యంలో, వచనంలో ఆమెకు నిరీక్షణ ఉందండి. ఇది మనము ధ్యానం చేశాం కదా. ఎందుకోసము ఇవన్నీ రాయబడింది మీరు చెప్పండి, నాకు చెప్పడానికి సులువు అవుతుంది. ఇవన్నీ ఎందుకోసం రాయబడ్డాయి? అవునా? మన కోసమే కదా. ఏమన్నా డౌట్ ఉందా? ఇంకా మళ్ళా వెనక్కి పోయి ఇంకా కొన్ని విషయాలు చెప్తా. మన కోసమా కాదా? కాబట్టి ఇందులో ఆమె నిరీక్షణ ఉందండి. ఏం నిరీక్షణ ఉండిండవచ్చును? ఏం నిరీక్షణ? ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అండి. అంటే ఇందులో అందుకనే ఆమె ఆ పేరుతో పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను పిలుస్తున్నాడు. అట్లా ధనురాలనిలే, శూనేమియురాలనిలే. ఈమె దీంట్లో ఏముంది? ఆమెకు నిరీక్షణ ఉందండి. ఒకవేళ ఏం నిరీక్షణ ఉండిండవచ్చును అని ప్రభునందు మనం ఆలోచన చేస్తే, ఆమె బిడ్డను బ్రతికించినాడు కదా. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడని ధ్యానం చేసినాం కదా. ఆమె బిడ్డను బ్రతికించినాడు కదా. బ్రతికించిన బిడ్డ ఆమె దగ్గర ఉన్నాడు కదా. ఈమెకేమి ఇప్పుడు ప్రయోజనం? ఆ బిడ్డ ఎలాగూ బ్రతికాడో నేను కూడా ఇది ఆమె జీవితంలో అన్వయించుకుంది. ఇది నిరీక్షణ ఏమంటే, అందుకనే ప్రత్యేకంగా బ్రతికించిన బిడ్డకు తల్లి అని పిలువబడతా ఉంది. అంటే ఆ తల్లి ఏం చేస్తాందంటే, నా కుమారుడు బ్రతికినాడు, నా కుమారుని యందు నేను కూడా తప్పక బ్రతుకుతా. అవునా? ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనమేం నిరీక్షిస్తున్నాం? మనమందరము చనిపోయినటువంటి మనం ఆయనతో కూడా పరలోకంలో ఉండిపోతున్నాం. అవునా అండి? ఇది వింటున్నటువంటి మనమే అన్వయించుకోవాలండి. అన్వయించుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాలను చూపిస్తున్నాడు. ఆమె అన్వయించుకుందా లేదా చెప్పండి. అందుకనే ఎలీషా బ్రతికించిన బిడ్డకు తల్లి ఆమె. చనిపోయిన వాడికి తల్లి చనిపోతుంది, బ్రతికింపబడిన బిడ్డకు తల్లి. ఇది ఆమెలో ఉన్న నిరీక్షణ. ఆమెలోనే కాదు, మనలో ఉన్న నిరీక్షణ ఏంటి? ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 6 దినాల ముందు లాజరు ఇంటికి పోయినాడు. తాను మృతులలో నుండి లేపిన లాజరు ఇంటికి 6 దినాలకు ముందు పోయినాడు. వాళ్ళందరూ ఏం చేసినారు? 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. మీరు ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా విడుదల. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. ఎన్ని రోజులు? 6 దినములు. అక్కడ వారు ఆయనకు విందు చేసి, యోహాను సువార్త 12వ అధ్యాయం అండి. అక్కడ
వారు ఆయనకు విందు చేసి ఎందుకు చేసినారు? ఎందుకు చేసినారు చెప్ప, అది ఎందుకు చేసినారు వాళ్ళు విందు? ఆ లాజరును బతికించినాడు. ఎస్, ఎందుకు చేశారమ్మా లాజరు అని మనం అనుకుంటుంటాం, అంతేనా కదా? మా అన్నను బతికించినాడు కాబట్టి మేము విందు చేస్తాం, నీకేదో ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు పార్టీ పెట్టినావు మీ ఇంట్లో అందరిని పిలిచి. ఎందుకమ్మా అని బయట వచ్చి అడుగుతాం. అడిగితే లావణ్యకు ఉద్యోగం వచ్చింది, మాకేం రాలే ఉద్యోగం, మాకు పెద్ద సంతోషమేమి ఉండదు. వాళ్ళ ఇంకెవరు మరి వాళ్ళ అన్న మృతులలో నుండి లేపినందుకు వారు విందు చేస్తున్నారా? కాదండి. వాళ్ళ అన్నను లేపినటువంటి ప్రభువు వాళ్ళు అన్వయించుకున్నారు కదా, అందుకనే వారు సంతోషంగా విందు చేయగలిగినారు. అందుకనే లాజరు ఆయనకు విందు చేసెను అని రాయబడలే. వారు ఆయనకు విందు చేసిరి అంటే వారు ఏం చేసినారు? ఏమన్వయించుకున్నారు? అందుకనే ప్రభు మార్తాతో మాట్లాడతాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, జీవ పునరుద్ధానమందు మేమందరం లేస్తామని. వాళ్ళకి ఆ నిరీక్షణ ఉందా లేదా? ఇప్పుడు లాజరులో, అందుకనే లాజరు చనిపోయేటప్పుడు ఇది లాజరు మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందడానికి ఈ మరణం వచ్చింది అని చెప్తున్నాడా లేదా? ఇప్పుడు లాజరు చనిపోయి బ్రతికినట్టులో మనము లాజరును చూద్దామా, ప్రభుని చూద్దామా? ఓ ఉదాహరణ, ఏం ఉదాహరణ అంటే లాజరు బ్రతికినాడు, ఓ తప్పకుండా నేను కూడా. అందుకని వారు సంతోషంగా ఆయనకు విందు చేయగలిగినారండి. అందుకని ఆమె ఏం చేసిందంటే అంత విలువైనటువంటి అత్తరు లాజరుకు బ్రతికించినాడనే, అది కృతజ్ఞత కూడికైతుంది. అదేం కూడికైతుంది? ఇదేం కూడిక? ఆరాధన కూడిక. వాళ్ళందరికీ ఇప్పుడు మనం ప్రభునందు ఆరాధన చేస్తున్నాం, అందరికైందా? మా ఇంట్లో ఒక్కరికైందా? అవునా కదా? కాబట్టి ప్రియులారా, అన్వయించుకోవాలండి. మనం అన్వయించుకోకపోతే వాక్యం మీలో పనిచేయదు. విని వెళ్ళేటువంటి వారుగా అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శూనేమీయురాల్ని మనం కూడా బ్రతికించిన బిడ్డకు ఆ తల్లి ఉంది కదా, మనకు తల్లి ఎవరు? మనకు తల్లి ఎవరు? మనకు తల్లి ఎవరో చూపిస్తా. గలతీయులకు రాసినటువంటి పత్రిక మీకేమి 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 170, క్రొత్త నిబంధన 170. అయినను దాసి వలన ఒకడును పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాన్ని వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతిలో అలంకార రూపముగా చెప్పబడి ఉన్నది. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనులు. అంటే లోకంలో ఇప్పుడు పొద్దున ఆరాధన మనం మాట్లాడుకున్నాం, ఇశ్రాయేలులందరూ ధర్మశాస్త్రం అన్న దాస్యం కిందనే ఉంటున్నారు కదా, చంపబడడానికే సిద్ధంగా దాస్యం నొక్కు పిల్లలు కంటా ఉంది. తర్వాత ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ప్రస్తుతము అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా ఎట్లా ఏడుందంట? దాస్యంలో. ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. మనకు కూడా తల్లి ఉందా లేదా? పైనున్న యెరూషలేం. ఏమా యెరూషలేం? పైనున్న యెరూషలేము కాదండి, భూమి మీద ఉన్న దేవుని సంఘమే. దేవుని సంఘం ఇక్కడ ఎందుకు కట్టబడతా ఉంది? పరలోకంలో ఉండడానికే కదా, అవునా కదా? ఇప్పుడు సంఘము భూమి మీద మనలను కాపాడుతూ ఉన్నది. సంఘము ద్వారా పోషణ, సంఘము ద్వారా ఆదరణ, సంఘము ద్వారా నడక,
సంఘము ద్వారా జీవము, సంఘము ద్వారా సమృద్ధి, సంఘము ద్వారా ప్రత్యక్షత. మనకు తల్లి అండి. అందుకనే మనము సంఘ విశ్వాసులు ఎక్కడ ఉంటారంట? సంఘ సంరక్షణలో ఉంటారు. ఆమె కుమారుణ్ణి పెట్టుకోనుంది. ఆ తల్లి దేనికి? అందుకనే చూడండి, కింద చదవండి 27వ వచనం. కనని గొడ్రాలా ఏమండి? కనని గొడ్రాలా, గొడ్రాలు ఎక్కడన్నా పిల్లలు కంటారా? కానీ సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయి. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పెనిమిటి లేకుండా పిల్లలు ఎక్కడన్నా పుడతారా? ఇక్కడ ఏమంటున్నాడు? పెనిమిటి గల దాని పిల్లల కంటే. పెనిమిటి లేని పిల్లలు ఎవరు పెనిమిటి లేని పిల్లలు? వాగ్దానం చేత పుట్టబడి మనమే. మనం వాగ్దానం చేత పుట్టింపబడినటువంటి వారం. ఎంత భాగ్యం అండి! అక్కడ శూనేమీయురాలికి కుమారుడు ఎట్లా పుట్టినాడు? ప్రభువుని బట్టి, ప్రభు లోకంలో జన్మించిన రీతిగానే కదా. కాబట్టి యెరూషలేము, పైనున్న యెరూషలేము. ఇప్పుడు మనం కింద భూమి మీద కనపడుతున్నాం, కానీ మనం ఎక్కడున్నాం? మన స్థితి పరలోకమందున్నది అని రాయబడింది కదా. కాబట్టి స్థానిక సంఘాన్ని విశ్వాసులు ఆనుకునేటటువంటి వారుగా ఉండాలి. అందుకనే ఆ తల్లి ఏమనిగా పిలువబడుతుంది? ఇప్పుడు మనందరము ఏమండి తల్లి సంరక్షణలో ఉన్నామా లేదా? అందుకనే ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి. ఒకప్పుడు భక్తిపరురాలు, ఇప్పుడు విశ్వాసురాలు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో భక్తిపరుడైన కొర్నేలియని చూస్తా ఉన్నాం. కానీ ఆయనకేం లేదు? రక్షణ లేదు. కానీ ఎప్పుడైతే పేతురు ద్వారా వాక్యం విన్నాడో వారికి విశ్వాసం కలిగింది, వారు రక్షింపబడ్డారు. భక్తికి విశ్వాసానికి ఉన్నటువంటిది చూడండి. భక్తి పరురాలైన దైవ భక్తి గల స్త్రీ లూదియా వినుచుండెను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వినుచుండెను. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇప్పుడు ఆమె అంటాంది పౌలుతో, నేను ప్రభునందు విశ్వాసము గల దానిని. ఒకప్పుడు ఆమె భక్తి, ఇప్పుడు విశ్వాసం. మనం భక్తి పరులమా, విశ్వాసులమా? తర్వాత పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఏమంటున్నాడు? చూడండి ఆ మాట. 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. పేజీ నంబర్ 119, 118, 120. 22వ వచనం. ఏ తెలుసు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతున్నది. వాళ్ళందరూ ఎవరంట? అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు కూడా భక్తి కలిగిన వారే, వాళ్ళు కూడా. భక్తి కలిగిన కానీ వాళ్ళని గురించి రాయబడింది ఏమిరా అంటే 34వ వచనం. 34. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించి ఇప్పుడు భక్తి పరులు ఏమైనారు? విశ్వాసులైనారండి. మనం భక్తి పరులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా? బ్రతికి తిరిగి లేచిన ప్రభు సన్నిధిలో మనం ఉన్నామా? ఆమె చూడండి, కాపాడుకుంటాను కుమారుణ్ణి. ఎందుకు కాపాడుకుంటుంది? ఈయన బ్రతికినాడు, నేను కూడా. పిల్లరా, అక్కడ ఆ కుమారుడు, ఆ తల్లి లేకపోవచ్చును. ఇప్పుడు ఇది మనం రియల్. మనమందరము ప్రభునందు ఇది మనము అనుభవించుకోవాలి. లాజరు కుటుంబము, లాజరు నందు మేము కూడా లేపబడతామని అనుభవించుకున్నందుకు వారు సంతోషంగా వారు పనిచేస్తున్నారు. మీరు అనుభవించుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని మనము నమ్ములితేనే. అందుకనే దీనిని తినువాడు ఎన్నటికీ చనిపోడు.
మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి ఉంది, దానిని వినువారు బ్రతుకుతారు. ఇప్పుడు మనం చూడండి, ఈ అన్వయింపును బట్టే మనం విశ్వాసులుగా కొనసాగుతాం, భక్తిని బట్టి కాదు. అందుకనే ఆమె ఏం చేసిందంటే, ఆ కుమారుని యందు నిరీక్షణ ఉంచి తాను బ్రతికింపబడిన బిడ్డకు తల్లిగా, సంఘముగా ఆమె పిలువబడతా ఉంది. ఇక్కడ ఉన్నదంతా ఎవరు? కుమారుడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడినో, దేవుని కుమారుడు ఇక్కడ బ్రతికి ఉన్నాడు. మనమందరం ఎవరమో ఇదిగో సంఘముగా మనం ఆయన యందు ఉన్నాం. అది ఎంత సత్యమని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చూపిస్తూ ఉండగా మనమేం చేయాలా? వింటూ ఉన్నారా? అన్వయించుకుంటున్నారా? చాలా ప్రాముఖ్యమైందండి అన్వయించుకోవడం. నేను మిమ్మల్ని ఒక మాట తిడతాను, మీరేం చేస్తారు? వింటారా? అన్వయించుకుంటారా? చెప్పాలా మీరు? అన్వయించుకుంటారు. కానీ విచిత్రం ఏమిరా అంటే, దేవుని వాక్యాన్ని, మిమ్మల్ని బ్రతికించే వాక్యాన్ని, మిమ్మల్ని ఆదరించే వాక్యాన్ని, మిమ్మల్ని బలపరిచే వాక్యాన్ని అన్వయించుకోవటంలో చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకోవాలా, త్వరగా చదవాలండి. 137 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఏమండి? చనిపోయిన ఎడల అంటే అర్థమేమి? అన్వయించుకున్నామా? ప్రాక్టికల్ గా జరగాలనా? అవునా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి నమ్ముచున్నాము. అన్వయించుకుంటున్నామా? ప్రాక్టికల్ గా ఏమని చెప్పండి. అన్వయించుకుంటున్నాం. వాక్యాన్ని అన్వయించుకోవాలని, అందుకనే వాక్యం వినాలి. వింటూ ఉంటే మనం అన్వయించుకోవాలి. అన్వయించుకోకపోతే ఏ మేలు మనం పొందలేమండి. అందుకని భక్తి ఏం చేస్తూ ఉంటుందంటే, అన్వయించుకోకుండా చేస్తూ ఉంటుంది. వాక్యము అన్వయించుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, నమ్ముచున్నాం ఏలయనగా అటువలే మీరును, ఎవరికి? మనకు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, సజీవులుగాను అన్వయించుకోవాలా లేదా? ఏమండి? మనం పాపం విషయమై చనిపోయినాం, జీవం విషయమై ప్రభుతో కూడా జీవిస్తున్నాం. అది అన్వయించుకోవాలనా? ఎస్. ఆమె అన్వయించుకున్నది కాబట్టే ఆ కుమారునికి తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అని పిలువబడు. మనం కూడా క్రీస్తు ద్వారా ఆయన మరణ పునరుద్ధానం బట్టి బ్రతికింపబడిన పిల్లలము అనే సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. ఆ సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? మనము పాపము విషయమై మృతిలోగాను, క్రీస్తు విషయమై సజీవులుగా బ్రతికింపబడిన వారంగా మనం అన్వయించుకుంటే సంఘములో ఫలాభివృద్ధి. ఊరికే 1000 మంది వచ్చి వినడం, 1000 మంది వెళ్ళిపోవడం ఏ మాత్రము మేలుకరం కాదండి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆ స్త్రీ తాను బ్రతికించిన బిడ్డకు తల్లిగా ఆమె ఎంత ఆనందంగా ఉందండి. ఆమె ఏం చేసిందో తెలుసునా? చూడండి, 8వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. 300 అది మాత్రం మీరు పెట్టుకోవడం ఏలు అక్కడ. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఏం చేసినాడంట? ఆమెను పిలిచి ఇంతకు మునుపు ఆమె స్థితి ఎట్లా తెలుసునా? అమ్మా, వచ్చే ఋతువున నీ కుమారుడు కలుగుతాడంటే ఆమె ఏమనింది? నాతో అబద్ధం ఆడొద్దు, నన్ను భ్రమ పెట్టొద్దు.
ఆమె ఏం నమ్మేది కాదు? వాక్యాన్ని నమ్మేది కాదు. వాక్యాన్ని నమ్మేది కాదు. అందుకే ఏమంటుంది, నాయనా నువ్వేమో నీ కొడుకు పుడతా అంటున్నాడు, అది ఎట్లా సాధ్యం? నా భర్త ఎవరు? ముసలివాడు. ఎట్లా సాధ్యం అది? నన్ను భ్రమ పెట్టొద్దు, నాతో అబద్ధం ఆడవద్దు. కానీ ఆమె ఏం నమ్మలేదు? దేవుని వాక్యము బండను బద్దలు చేసే సుత్తె వంటిదని ఆమె నమ్మలేదు. ఒకప్పుడు మనం కూడా అట్లే ఉన్నాం. ఎన్నోసార్లు ప్రభు సువార్త ద్వారా పిలుస్తూ ఉంటే ఆమెలాగానే మనం కూడా భక్తి కార్యాలలో ఉండి క్రీస్తుకు దూరస్తులుగా మనము పిలువబడిన ఉన్నటువంటి వారు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయనే సువార్తను ప్రకటించిన వారెవరు? ఫస్ట్ సువార్తను ప్రకటించింది ఎవరు? ఎవరైనా చెప్పండి. ఎట్లా? అవును, కరెక్టే. ఎట్లా అంటున్నా? దానికి ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు? అదే ఆధారం ఉండాలి కదా, రాయబడి ఉండాలి కదా అంటున్నాను నేను. నువ్వు చెప్పింది రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి చూడండి. పేజ్ నంబర్ 201. ఏం చదవలేదే? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఎవరు బోధించినారు? సువార్త ప్రకటించిన వారెవరు? ప్రభువే. కాబట్టి ప్రియులరా, అనేక మార్లు మనల్ని పిలిచినాడు. కానీ ఒకప్పుడు ఆమె నమ్మలేదు. ఇప్పుడు ఆమెను పిలిచిన వెంటనే ఎంత విధేయత, విశ్వాసిగా ఉంది, విధేయురాలుగా ఉంది. ఏం చూస్తాను? ఇంకా చదవలేదే? చదవలేదు. నువ్వు చదువుతావు, నేను చూస్తాడా? ఆరంభమై. ప్రభు కదా బోధించింది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ స్త్రీ ఇప్పుడు విశ్వాసురాలు. నెక్స్ట్, నేను నీ మాటలు నమ్మను, రానుపో అనలేదేమే. ఒకప్పుడు ఏమంటుంది? ఎస్, ఒకప్పుడు ఎలీషా మెచ్చుకునేలాగానే ప్రవర్తిస్తా ఉంది. ఇప్పుడు దీనురాలుగా, విధేయురాలుగా ఉంది. ప్రభునందు ప్రియులరా, ప్రభు మిమ్మల్ని అనేక విషయాల్లో మారు మనసు పొందాలని, క్రమపడాలని మనలను పిలుస్తూ ఉంటుండగా మనం లోపడుతున్నామా? చెప్పండి, క్రమపడుతున్నామా? క్రమపడకపోతే ఆయన పిలిచిన పిలుపును నీవు నిర్లక్ష్యం చేసిన వాడవైతావు. ఆమె ఏం చేస్తా ఉంది? వచ్చిందండి. ఒకప్పుడు ధనురాలుగా అని లెక్కలేని జరిగాడు. ఇప్పుడు బిడ్డకు తల్లిగా, ఎలీషా పిలిచిన వెంటనే విధేయురాలుగా. మనము సంఘములో ప్రభువుకు విధేయులుగా ఉన్నామా? మీకు ఎట్లా తెలుస్తుంది ప్రభువుకు విధేయులుగా ఉన్నామని? ఎట్లా తెలుస్తుంది మీకు? నీ ప్రవర్తన కంటే బయట వాళ్ళ ప్రవర్తన ఇంకా బాగుంటుంది. ప్రభువు లేకపోయినా వాళ్ళ ప్రవర్తన ఇంకా బాగుంటుంది మన ప్రవర్తనతో పోల్చుకుంటే. మరి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకు కూడా సోదర భావం ఉంది. చెప్పండి, ఉంది కదా. చూడు, మనము ప్రభువుకు లోబడినామని ఎట్లా తెలుస్తుంది మనకి? మీకెట్లా సాక్ష్యం? ఎట్లా సాక్ష్యం అంటే, అందుకని దేవుడు ఏం చేసినాడంటే, మేము ఏర్పాటు చేయలేదు సంఘ పెద్దలను. మేమంత పెద్దలు కాదు. ఇక్కడ పెద్దల ద్వారా, వయసులో పెద్దలకు వచ్చేది వృద్ధాప్యం, పెద్దరికం కాదు. వాక్యం ద్వారా వచ్చేది
ఆయన తలకాయ నెరిసిపోయింది, చాలా అనుభవం ఉంది అన్నట్లుంది నాకు. ఈయన మంచి పని చేసినాడు, సంఘంలో పెద్ద పనికిరారండి. తిమోతి వయసు ఎంత? చాలా చిన్నవాడు. తీతు వయసు ఎంత? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘ పెద్దలను నియమిస్తున్నారు. సంఘంలో చిన్నవాడిగా ఉండి నా వయసుకు తగినట్లు నన్ను ఎవరన్నా నువ్వు కూర్చోపో ఆడ అన్నారు అనుకో. ఇప్పుడు కాలేబు సంఘ పెద్ద, నన్ను వచ్చి నువ్వు ఆడు కూర్చోపో అంటే నేనేమంటాను? అది దేనికి సాదృశ్యం? నేను దేవునికి లోబడుతున్నాను అన్న దానికి సాదృశ్యం. అది అర్థమవుతుందా అండి? ఏంది కలేబ్ నాకా నువ్వు చెప్పేది, ఫస్ట్ గెట్అవుట్ అని అన్నానంటే అర్థమేమి? నేను దేవునికి లోబడటం లేదని అర్థం. అర్థమవుతుందా అండి? అందుకనే సంఘ పెద్దల మాటలు, కాలేబా చెప్పేది మాకేం చెప్పేది, ఆయన వేనా చెప్పేది మాకు కాదండి. ఆ మాటకు నువ్వు లోబడటం, ఎవరికి లోబడుతున్నావు తెలుసునా? దేవునికి లోబడుతున్నావు. భార్యలు దేవునికి లోబడుతున్నారని ఎట్లా సాక్ష్యం? దేవుడు ఒక కృప ఇచ్చినాడు, భర్తనిచ్చినాడు. ఎందుకు? ఆమెకేమ్రా అంటే భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భర్త సంపాదిస్తున్నాడు, భర్త ఆస్తిపరుడు, అందుకోసం ప్రేమడం కాదు. దేవుడు ఆ భర్తలు ఆమె దేవుణ్ణి చూస్తా ఉంది కాబట్టి లోబడతాను. అది ఆమెకేం సాక్ష్యం? నేను ఆ దేవునికి లోబడుతున్నానని. అర్థమవుతుందండి? మనము విధేయులుగా ఉన్నామా? భర్తలకు లోబడేటువంటి వారుగా ఉన్నామా? చూడండి ఒక మాట పేతురు పత్రికలో మూడవ అధ్యాయము 5వ వచనం. పేజీ నెంబర్ 215 పేజీ. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించు. ఎట్లా అలంకారము? తమ స్వపురుషులకు లోబడి ఉండటం ద్వారా. ఇది ఏమిటికి లోబడి ఉండటం అంటే నీదేదో తక్కువ అని కాదు, నీకు చదువు లేదని నువ్వు పరిగ్రాందని అని కాదు. దేని కొరకు? అయ్యా నేను ప్రభువుకు లోబడుతున్నాను, ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుందండి. అర్థమవుతుందండి? తర్వాత ఆ ప్రకారము శారా ఎందుకు పిలుస్తాను యజమానుడని? పిలుపులో కాదు, ఈయన మా యజమానుడండి అట్లా పిలవాలని కాదండి. ఇక్కడ యజమానుడిని పిలుచు అంటే అర్థం ఏమంటే, ఒకవేళ శారా తల్లిదండ్రులు ఏం చెప్పింటారంటే అబ్రహాంతో, ఆయన అడవులు కొండలు గుట్టలు తిరుగుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు ఆయనకే తెలియదు, ఆయన వెంబడి నువ్వెందుకు, ఆయన పోయి ఆడవసాట సెటిల్ అవుతాడు, అప్పుడు వస్తే మేము పంపిస్తాంలే మా బిడ్డని అని వాళ్ళు అనిండవచ్చును. అప్పుడు ఆమె ఏమనింది? మీరు కాదు నాకు చెప్పాల్సింది, నా యజమానుడు ఆయన. మీరు తల్లిదండ్రులు అంటే ఈమె ఎవరికి లోపడతా? అటువలే ఎందుకు లోపడుతుంది అబ్రాహాంకు? దేవుణ్ణి ఆశ్రయించినందున. అంటే ఈమె దేవుని భక్తిపూర్ణాలు విశ్వాసురాలని చెప్పడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సంఘంలో పెద్దలకు లోబడటం ద్వారా, భర్తలకు లోబడటం ద్వారా. ఇదండి. నువ్వు లోబడకపోతే అర్థం ఏమంటుంది? భర్తలు భార్యలను ప్రేమించాలా? ఎందుకు ప్రేమించాలా? ఏమే అంటే చెప్తున్నాను, ఎందుకు ప్రేమించాలా అంటే, ఇప్పుడు మనమందరము ప్రభువుకు భార్యగా మనము కదా. ఇప్పుడు నేను భర్త, ఇప్పటికీ ఈ క్షణానికి నేను బ్రతికి ఉండటానికి పొద్దున వాక్యం విన్నట్లుగా తలంపులు యోగ్యుని కాదు. యోగ్యుడునా? ఇప్పటికీ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను అన్ని లోపాలున్నా క్షమిస్తూనే ఉన్నాడు.
కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన తన భార్య అయిన మనలో ఉన్న లోపాలను బట్టి క్షమిస్తూ సరిచేస్తూ ఉంటుండగా నీవు నీ భార్య అయిన విషయంలో ఒక చిన్న లోపాన్ని ఎంత దుర్మార్గుడివి. అందుకనే భార్యను, అరే నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంతవాడినైనా, అదే ప్రేమను నా దేవుడు ప్రేమించేవాడని గ్రహించడానికి ఆ ఆ భార్యను ఏం చేసేవాడుగా ఉండాలి. ఆ భార్యను ప్రేమిస్తున్నాడంటే భర్త ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు సాక్ష్యం అండి. ఈ గొప్ప సాక్ష్యాలతో లోకంలో ప్రభు కొరకు చక్కగా జీవించుతున్నాండి ఇదండి. అందుకని కానీ ఆ బ్రదర్ అండ్ సంఘాల్లో స్త్రీలకు మాట్లాడే అవకాశం మీరు భార్యాభర్తలను ఒక్కరంటారా వేరు వేరు అంటారా? సంఘము క్రీస్తు ఒక్కటే. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 176 5వ అధ్యాయము 30 వచనం 29-30. తన శరీరమును దేశించు వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఏమండి, ఇప్పుడు సంఘాన్ని సంరక్షించేవాడెవరు? క్రీస్తు. పోషించేవాడెవరు? ఎంత గొప్ప భాగ్యంలో ఉన్నామండి. అందుకనే ఆమె పిలిచిన వెంటనే వాక్యానికి విశ్వసించి ఆమె ఎలీషా దగ్గరికి వస్తా ఉందండి. నా పిల్లోడు ఏడుస్తా అన్నాడు, నా పిల్లోడిని స్కూల్కి పంపాలా, ఏమండి నా భర్త పాప బెడ్లో ఉన్నాడు ముసలివాడు, ఇవన్నీ చెప్పలేదండి ఆమె. ఎందుకు పిలుస్తున్నాడు ఆమెకు తెలీదు. కానీ పిల్లరా, మనము సంఘంలో పెద్దలకు లోపడుతున్నామా? పెద్దలంటే వయసు వచ్చిన వాళ్ళకి కాదని ఇప్పుడే చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా నియమించని, అసలు అటువంటి వాళ్ళు సంఘంలో ఉండటం మనకెంత భాగ్యం. ఆడు లోపడుతుంటే, నువ్వు లోపడుతుంటే ప్రభు మహిమ పరచబడతా అంటారండి. ఈ తరం సంఘాల్లో పెద్దలుగా ఉండే వాళ్ళు ఎవరు అంటే మంచి ఉద్యోగస్తులై ఉండాలా, మంచి ధనవంతులై ఉండాలా. వాళ్లకు నువ్వు చెప్పినా లోపడతారు. అప్పుడు నువ్వు దేనికి సాక్ష్యం? నేను ప్రభుకు లోపడుతున్నానికి సాక్ష్యం ఉంటుందా? చెప్పండి. మీరేమో ఎవరు మాట్లాడడం లేదా, వింటున్నారా లేదా? అయితే ఒక బేల్దారి పని చేసుకుంటా ఒక చిన్న పిల్లవాడు సంఘంలో వాక్యాన్ని ఎరిగి పెద్దగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ పిల్లవాడికి మాటకు లోపడుతున్నానంటే అర్థం ఏంటి? ఎంత ఎంత ఆత్మీయంగా ఎదగడానికి పెద్దలు. అందుకనే ఒక పెద్ద కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఆకర్షిస్తూ ఉంటారు? ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే సంఘము తన పిల్లలను, ఒకప్పుడు ఈమె ఎవరు? ధనురాలు, ఇప్పుడు ఈమె దీనురాలు. నీవు దీనుడుగా ఉన్నావా? ప్రభునందు దీనుడుగా ఉన్నావా? ఆయన పిలిస్తే నువ్వు అందుబాటులో ఉన్నావా? అందుబాటులో ఉన్నావా? ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, నిన్ను పిలవగలగాలంటే నీలో బ్రతికింపబడిన ప్రభు అయిన యేసు క్రీస్తును నీవు రక్షకునిగా అంగీకరించినావా? ఎప్పుడైతే అంగీకరించి ఉంటే ఆయన లక్షణాలు నీకు వస్తాయి. అందుకనే శారాన్ గురించి రాస్తూ ఏమంటున్నా అంటే, మీరును ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు పిల్లల కుదరని రేపడింది. అంటే ఏ భయమో? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయం పెట్టినారు? భయం పెట్టింటారు లేదా? నువ్వు వెంబడిపోతే నీకు ఆస్తి కూడా రాసేమో, నీ ఇష్టం ఎట్లన్నా పో, భయపడిచింటారు.
కానీ ఆమె ఏమనింది? భయపడిందా? ప్రియులారా, దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామన్న సాక్ష్యాలను భూమి మీద చాలా ప్రభు మనకు అనుగ్రహించినండి. ఆ పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు కక్షతో కాకుండా ప్రేమతో పరిచయం చేసేవారుగా ఉండాలి. వాళ్ళ లోపల వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఏమండి మనము వాక్యానికి విధేయతలుగా చూపిస్తున్నామా? ఆమెను పిలిచి ఒక జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జరగబోయే విషయాన్ని. యెహోవా క్షామకాలమును రప్పింపబోచున్నాడు. ఒకప్పుడు నీకు కుమారుడు కలుగుతాడంటే ఏమంటుంది ఆమె? ఇప్పుడేమనల్లా? కానీ ఇప్పుడేమంటుంది? రప్పింపబోతున్నాడు. నీకు ఎక్కడ ఉండటం అనుకూలమో నువ్వు అక్కడికి వెళ్ళు. ఆమె నమ్మిందా లేదా? ఎలీషా మాట చొప్పున చేసి అని రాయబడిందండి. ఎలీషా అనుమానించలేదు. ఇప్పుడు చూడండి, బెన్హదదు ఆ పట్టణాన్ని ముట్టడిస్తే కరువుకు అంతకు ముందు రాయబడింది. మీరు 7వ అధ్యాయంలో రాయబడింది. ఆ కరువుకు వాళ్ళు ఏం చేశారంటే, ఈరోజు నా పిల్లను వండుకొని తిందాం, రేపు నీ పిల్లను వండుకొని తిందాం. గాడిద తల ఎంత కమ్మబడింది, పావురపు రెట్ట ఎంత కమ్మబడింది, అందులో రాయబడింది. నేను చెప్పాను, మీరే చదువుకోవాలా. అంత మనుషులు ఏర్పాటు చేసిన కరువులోనే అంత కరువు ఉంటే ఇది ఎవరి క్షేమం? ఇది యెహోవా క్షామమును రప్పింపబోతున్నాడు. యెహోవా క్షామమును రప్పింపబోతున్నాడు. 7 సంవత్సరం దేశంలో క్షేమం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎత్తటి అనుకూలమో అచ్చడికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున ఈరోజు వాక్యం వింటున్నాం కానీ అన్వయించుకోవటం లేదు. వాక్యం వింటున్నాం కానీ వాక్యం చెప్పేటువంటి వారికి లోబడటము లేదు. సంఘంలో ఫలం ఎట్లా వస్తుందండి చెప్పండి? అంటే మనం ఏం చేస్తున్నామంటే డ్రామా ఆడుతున్న వారుగా ఉన్నాం. చిన్నపిల్లలు ఆడతారు అమ్మా నాన్న ఆట ఆడతా అంటారే, పండుకున్నట్లు, అన్నం తిన్నట్లు, వండుకున్నట్లు. మనం ఎట్లుంది ఆట? అట్లే ఉందా లేదా? నిజస్వరూపం లేదండి మనలో. దేవుని భయం లేకుండా ఉన్నాం. ఎలీషా మాట చొప్పున చేసి ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయిందండి. ఎవరితో? చూడండి, ఆమె ఎవరికి సాదృశ్యంగా ఉంది? దేవుని సంఘానికి సాదృశ్యంగా. ప్రభువు రక్షించిన సంఘానికి ఆమె కుమారుడే కాదు, తన ఇంటి వారిని తోడుకొని పోతా ఉందండి. అంటే ఆమె ఎంతమందికి సాక్ష్యంగా ఉందండి? మనమందరం ఎవరము? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమందరము ఆయన ఇంటి వారము. నేనును నా ఇంటి వారును మనం ఎవరము? ఆయన ఇంటి వారము. అందుకనే వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నావా? ఆమె నా కుమారుడు బ్రతికినాడు, నేను కూడా బ్రతుకుతా. అందుకనే పేతురు మనకు రాస్తా ఉన్నాడు. మనం తప్పకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా చదువు 2వ అధ్యాయం 1వ వచనం. మీరు చదువుతుంటే నేను మర్చిపోతాను. మీరు చచ్చిన వారే ఉండగా అన్వయించుకున్నావా? నిజంగానే లేచినావా? అన్వయింపండి. వాక్యాన్ని అన్వయించుకోవాలి. నా భర్తకు లోపడడం లేదా? ఇప్పుడు అన్వయించుకుంటే భర్తకు లోపడతాం. సంఘంలో పెద్దలకు లోపడలేదా? అన్వయించుకుంటే లోపడతాం. భార్యలను ప్రేమించడం లేదా? అన్వయించుకుంటే లోపడతాం. అవునండి. మన ప్రభు కూడా ఏం చేసినాడు? ఆయన లోబడి సంఘమును లోబడి అని రాయబడింది. ఎక్కడ? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు, పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన లోబడినటువంటి వాడై ఉండెను అని.
నీవు చూద్దాం, ప్రభుని కూడా చూపించాలి కదా. ఎందుకంటే దాంట్లో చూడాల్సింది మనం ప్రభునే కదా. ఆ పేతురు రాసినటువంటి పత్రిక 215వ పేజీ, 2వ అధ్యాయము 21వ వచనం. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి మొదలు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను ప్రాణం మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు పిల్లరా, మనం కూడా ఆయన హెబ్రీలోకి రాసినటువంటి పత్రికలో లోబడిన రాయబడింది. అదే పత్రికలోనే ఇప్పుడు చదివిన పత్రికలోనే చూడండి ఆ మాట 13వ వచనం, 2:13. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు అంటే అర్థమేమే? ఆయన ప్రభు నిమిత్తమై లోబడి ఉండు అంటే అర్థమేమి? ప్రభువు లోబడ్డాడు, నీవు కూడా లోబడు అని అర్థం. మన ప్రభు లోబడినటువంటి వాడు. సంఘంలో మనం లోబడుతున్న వారుగా ఉన్నామా? ఏమండి, ఆలోచన చేద్దాం. ఒక మాటకు వ్యతిరేకించే వాళ్ళుగా ఉన్నామా? పెద్దలను బయటికి వెళ్ళి హేళన చేసుకునేటువంటి నీకు అనుగ్రహింపబడిన పెద్ద ఎవరు అనుగ్రహించినారు? దేవుడు. ఆయనను ఎందుకు నీవు ఎగతాళి చేసుకుంటావు? ఎందుకు తీర్పుకు లోనవుతావు? ఎందుకు అసహ్యంగా చూస్తావు? ఆయనలో కొన్ని పద్ధతులు బాగలేక, పాటలు సరిగా పాడలేకపోయి ఉండవచ్చును, వాక్యం చెప్పలేకపోయి ఉండవచ్చును, ప్రార్థన చేయలేకపోయి ఉండవచ్చును. కానీ కృప ఏమ్రా అంటే ఆయనను ఎవరు అనుగ్రహించినారు? దేవుడు. అటువంటి వాళ్లకు లోబడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసునా? మేము మైలవరం అనే ప్రాంతంలో సేవ చేసేటప్పుడు నాకు ఒక ఆయన పరిచయం అయినాడు. ఎంత మొరటివాడు అంటే అంత మొరటివాడు. అవునండి. కానీ ఆయన ద్వారా నేను నేర్చుకున్నది ఏమిరా అంటే లోబడటం నేర్చుకున్నాను. అసలు కొన్నిసార్లు మా పాఠం కూడా ఆయనే. విశ్వాస జీవితానికి ఏం తెలియదు ఆయనకి. బైబిల్ పట్టుకొని మందిరానికి పోయేది, సువార్తకు పోయేది ఒకటి మాత్రమే తెలుసు. ఏంద్రా నేను ఈయనతో కలిసి తిరుగుతున్నాను ఇంత చదువుకొని అని నాకు కొంచెము గర్వం ఉంటుండే. ఎందుకు దేవుడు నన్ను ఈయనని జత చేసినాడప్పా? నిజం, శుభ్రత లేదు ఆయనకి. ఎందుకు? అయితే నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏమంటే, ఏం పాఠం? లోబడ్డం. ఆయన ఒక్క నిమిషంలో నేను పో ఇంటికి పో అనొచ్చు కదా. కానీ లోబడటం నేర్పించడానికి ప్రభు అనుగ్రహించిన సహోదరుడు అండి. నీకు లోబడ్డం నేర్పించడానికి సంఘ పెద్దలను ప్రభు ఏర్పాటు చేసినాడండి. మేమేమో పెద్ద పెద్ద ఆఫీసర్లు తెచ్చి పెట్టడం కాదు, మనం పెట్టవచ్చు. దేవుడు అనుమతించాడు. వారి ద్వారా సంఘానికి ఏం కలగదు? మా పెద్దలు ఇంతటోళ్ళని చెప్పడానికి వీలవుతుందేమో. కానీ అందుకనే హిందూ దేవాలయాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ గర్భగుడికి పోయే ద్వారం ఎట్లా ఉంటుంది? ఎందుకు? ఆ ద్వారం చిన్నదైనా ప్రతి ఒక్కరూ తల వంచి, వాళ్ళు ఎవరైనా కానీ మంచి పాఠమే. దేవునికి నీవు ఎంతటి వాడవైనా పెద్దలకు లోబడటమే దేవునికి లోబడటం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన లోబడినటువంటి వాడు. అవునండి. ఆమె ఆ కుమారుణ్ణి యందు తన పునరుద్ధానాన్ని అన్వయించుకున్నటువంటి రీతిగా నీవు అన్వయించుకున్నావా? ఊరికనే బాప్తిస్మం తీసుకొని కొనసాగుతున్నావా? ఆ అన్వయింపులో నీకు పాఠాలు ఉన్నాయా? లోబడుతున్నావా? ప్రభు పిలిచినప్పుడు నువ్వు వస్తూ ఉన్నావా? నాకు కష్టమండి, అంత దూరం రాలేను, డబ్బులు పెట్టుకోలేనండి. నీకు రావాలని ఆశ ఉంటే నడిపించేవాడెవరు? ఆయనే. నువ్వు నడుస్తూ ఉన్నావా? నీ కుటుంబాన్ని సరి చేసుకుంటున్నావా? నీ కుటుంబానికి నేర్పిస్తా ఉన్నావా?
జాగ్రత్త పడదాం. ఆ బ్రతికించిన వాడికి తల్లి, ఎంత మంచి మాట. ఆ సంఘంలో నీవు ఉండటం, బ్రతికింపబడిన మనకు తల్లి సంఘమే, పైనున్న యెరూషలేము ఇది. ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె ఎలీషా చెప్పిన మాట చొప్పున చేసి ఏం చేస్తుందంట? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతా ఉంది. చూడండి, ఫిలిస్తీన్ల దేశంలో మనోళ్ళ మధ్యలో మనం ఎట్లన్నా జీవించవచ్చును. వేరే వాళ్ళ మధ్యలో మన ప్రవర్తన ఎట్లుండాలా? ఆమె ఎంత ప్రవర్తన కలిగి ఉంటుంది అక్కడ? మన కొరకై చనిపోయి తిరిగి లేచిన మన ప్రభువును అంగీకరించిన మనం అన్వయించుకొని ఆయన కొరకు జీవిద్దాం. ఇదే గొప్ప శుభవార్త. అట్టి శుభవార్తను పరిశుద్ధాత్మ దేవుడు సంఘం నిమిత్తమై దీవించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కూడా ఇదే పాఠాన్ని మనం ఎందుకంటే మళ్ళీ అంత పాఠాన్ని కొనసాగించడానికి సమయం చాలదు. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. రా వేణు, వచ్చి ప్రార్థన. ప్రార్థన చేద్దాం. తలల వంచండి. ప్రేమ స్వరూపుడైన మా దేవ, అత్యంత కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాయన, నీ ఘనమైన నామానికై స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నాయన నీ సన్నిధి మాకు దయచేసి ఈ మా ప్రభుదినములో ఉదయకాల సమయంలో నాయన నీ బల్ల చుట్టూ మమ్మల్ని ఒలివల మొక్కలుగా చేర్చి ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను ఆరాధించి స్తుతించి నేను గణపరిచే భాగ్యము, నిన్ను మహిమపరిచి కొనియాడేటువంటి కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన కొద్ది నిమిషాలు నీ దాసుని బలపరిచి నాయన సంఘానికి నాయన శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ఈ దినం మీరు అందించినారు తండ్రి. మా ప్రభువా, మా జీవితాలలో మేము భక్తి కలిగి ఉన్నామా తండ్రి? నాయన నీ యొక్క వాక్యానికి మేము విధేయత కలిగి ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకొని విశ్వాసములో కొనసాగుతున్నామా లేదా తండ్రి మమ్మల్ని పరిశీలించుకోవటానికి నీ వాక్యమును మాకు అందించినందులకే దేవానికి స్తోత్రాలు నాయన. ఇంకా మేము భక్తి అనే ముసుగులో ఉంటే తండ్రి, ఈ దినము దానిని మా ప్రభువా మేము తండ్రి విశ్వాస జీవితంలో అన్వయించుకొని సంఘములో మా తండ్రి మేము మాదిరికరంగా ఉండగలిగినట్లు ఈ వాక్యాన్ని మాకు అందించినందులకై దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు ఇంకనూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తుందలకై నీ వందనములు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పిన నీ దాసుని దీవించండి. కావలసినటువంటి శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము సమృద్ధిగా ఇంకా దయచేయండి. సంఘానికి నాయనా మా తండ్రి శ్రేష్టమైనటువంటి ఇలాంటి తలంపులు అందించగలుగుటకు ఇంకా సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘపక్షంగా జరుగుతున్న ఈ పరిచయం అంతటిని వీరుగట్టు ఫలింపచేసి నీవే మహిమ పొందండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. నాయన విన్న వాక్యాన్ని వృధాగా పోనీక వాక్యాన్ని మా తండ్రి తన జీవితంలో అన్వయించుకొని వాక్య క్రమం కలిగి ఫలించి వర్ధిల్లినట్లు కృపను అనుగ్రహించమని, ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్షించుకోగలిగినట్లు తండ్రి నీ యొక్క బలను సమీపిస్తూ ఉంటుండగా ఆ దినము అది సమీపించే కొలది నాయన మేము ఇంకా మా తండ్రి నాయన భయం కలిగినటువంటి వారమై మేము నీకు లోబడి జీవించినట్లు మీరు మాకు అందించిన ఈ వాక్య సత్యాల కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ చిత్తమై నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యంతం మేమందముడు కలిసి నేను స్తుతించేంత వరకు నీ సన్నిధి మాకందరికి అనుగ్రహించి నీ రెక్కల చాటును మమ్మల్ని పదిలిపరిచి నీవే మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావం నీ నామమునకు ఆరోపిస్తూ నీ కృప కోరుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు